వెల్కమ్. సో, ఇవాళ నేను 'బిగ్ బాస్' రివ్యూ. 'బిగ్ బాస్' థర్డ్ వీక్ నామినేషన్స్ అయ్యాయి గదా! దానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడానికైతే వచ్చేసాను. రివ్యూ అంటే పెద్ద ప్రొఫెషనల్‌గా ఏం గాదండి. నేను చూసాను మామూలుగా ఎపిసోడ్ అయితే. చూసిన వాళ్ళం కామ్‌గా ఉండం గదా! మన వర్షన్ ఏంటో చెప్పాలి అనుకుంటాము. నాలాంటి వాళ్ళైతే నోరు అస్సలు ఊరుకోదు. సో, చెప్పేస్తున్నాను నేను. థర్డ్ వీక్ ఫస్ట్‌లీ నాకు అనిపించింది ఏంటి అంటే, ఆఫ్‌కోర్స్ ఫస్ట్ వీక్ నుంచి చూస్తూనే ఉన్నాము. బట్ పర్సనల్‌గా నేను ఫీల్ అయిందేంటంటే, ఈసారి ఎక్కువ మంది ఆహ్, కే కర్ణాటక వాళ్ళని, మన తెలుగు వాళ్ళని కాకుండా అదర్ వాళ్ళనైతే తీసుకొనొచ్చారు. మెయిన్ అక్కడ జరుగుతోందేంటి అంటే, తెలుగు వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు. సో, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని గానివ్వండి, యాంగర్‌ని, వాటెవర్ క్లారిటీని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ డిఫరెన్స్. వాళ్ళు చెప్పాలి అనుకున్నది ఏదేదో చెప్పేస్తున్నారు. ఆ కోపంలో ఏది బయటకొస్తుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అలా ఉంది. సో, ఈ వీక్ అయితే ఎక్సెప్ట్ నిఖిల్ అండ్ సోనియా అండ్ నబీల్ అబ్ మిగిలిన వాళ్ళందరూ గూడా నామినేట్ అయ్యారు. సో, ఫస్ట్ నాకు అనిపించిన ఎక్స్‌ప్రెషన్ అయితే ఇదనమాట. సో, వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొని రాకుండా కొంచెం తెలుగు వాళ్ళని తీసుకొనొస్తే మనకి చూడడానికి బావుండేది. వాళ్ళ మధ్యలో క్లారిటీ కూడా బావుండేది. సో, ఫస్ట్ వచ్చేసరికి ఆహ్, పృథ్వీ. పృథ్వీ వచ్చేసరికి యాంగర్ ఆహ్, మనకంటే నామినేట్ చేశాడు. యాంగర్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి అనేసి. సో, లాస్ట్ వీక్ మనం గేమ్‌లో చూసాం గదా! అతను పైకెళ్ళిపోయి ప్రేరణ మీదకి గేమ్ మీద సో, మణికంఠ అయితే నామినేట్ చేశారు పృథ్వీని. ఆ గేమ్ ఏదైతే మనకి ఆహ్, ఇదుంది కదా! సాక్స్ గేమ్‌లో అతను కొంచెం యాంగర్ బాగా ఎక్స్‌ప్రెస్ చేసినట్లు కొన్ని రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాడు. నాగార్జున గారు కూడా వీకెండ్‌లో తిట్టారు. సో, దాని మీద అయితే తనని పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ. అతనసలు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో గూడా లేడు పృథ్వీ. నేను ఏం చెయ్యలేదు. అది నా ఎక్స్‌ప్రెషన్ అన్నట్లుగా చెప్తున్నాడు. సో, పోను పోను వాళ్ళే ఇంక చేంజ్ జేసుకోవాలది. బేస్డ్ ఆన్ ఇట్లా నామినేట్ చేస్తూ ఉంటే అప్పుడు గాని వాళ్ళు కంట్రోల్ అవ్వరు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ప్రేరణ. ప్రేరణ విష్ణుని నామినేట్ చేసింది. ఎగ్స్ విషయంలో. అదే రోజు జరిగింది. యాక్చువల్‌గా మార్నింగ్ జరిగింది. 5 గుడ్లుండాలి. ఒక 2 గుడ్లు లేవు అనేసి దాని మీద నామినేట్ చేసింది. అఫ్‌కోర్స్ అది ఒక హౌస్ ప్రాపర్టీ కాబట్టి అడిగుండాల్సింది విష్ణు గూడా. తన పాటికి తను తీసుకోకుండా అడిగి తీసుకొనుంటే ఇంకా బావుండేది. బట్ తన పాయింట్ ఏంటంటే ప్రేరణది సో, టీమ్ అందరిని అడగాలి కదా! మీరు అభయ్ గారినే కాదు టీమ్ అందరిని అడిగి తీసుకుంటే బావుండేది అనేది పాయింట్ అక్కడ. సో, ఆఫ్‌కోర్స్ అది కూడా ఒక పాయింటే. అడిగి తీసుకొనుంటే ఇంకా బావుండేది. ఆదిత్య. ఆదిత్య గారు అసల ఆ మనిషి ఏంటో కూడా నాకు ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. ఫేస్ మీద నవ్వుండదు. ఎప్పుడు కూడా ఒక సీరియస్ ఫేసేసుకొని ఉంటారు. అండ్ తనని ఎవరైనా ఏదన్నా అంటే తిరిగి రివర్స్ అవ్వాలి అన్న మోటోతోనే ఉంటారు ఎప్పుడు. కొంచెం నాకది కనిపించింది. ఆహ్, ఆహ్, మన స్పోర్టివ్‌గా తీసుకోవట్లేదు తనేది. అంటే ఎవరైనా ఏదన్నా అన్నా గూడా అది కొంచెం స్పోర్టివ్‌గా తీసుకొని వెళ్తూ ఉంటే బావుండేది. నాకు ఈ ఎలిమినేషన్స్‌లో గూడాను 'శేఖర్ భాష' గారిది, 'ఆదిత్య' గారిది చూసుకుంటే 'శేఖర్ భాష' గారు ఇంకా స్పోర్టివ్‌గా అనిపించేవాళ్ళు. ఇన్‌ఫాక్ట్ బట్ హౌస్‌లో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా! బయటికి చూసేదానికి మాత్రం ఇలా కనిపించింది. అండ్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడాను 'శేఖర్' గారే తీసుకున్నారు ఇన్‌ఫాక్ట్ 'ఆదిత్య' గారి కన్నా గూడాను. బట్ లోపల ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి చేశారనేది మనం చూసున్నాము. సో, అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి గివ్ అండ్ టేక్‌లో ఉందన్నమాట ఆయనది. "నువ్వు నన్ను నామినేట్ చేసావా? నేను నిన్ను నామినేట్ చేస్తాను. నువ్వెందుకు అలా చేసావు? నన్నెందుకు ఆహ్, నాకు బ్లాక్ ఎందుకు పోసారు?" అనేది అంటున్నారతను. బట్ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి ఆఫ్ కోర్స్. నేను అలా ఫీల్ అయ్యానంటే నాలాగే మీరు ఫీల్ అవ్వాలని కూడా లేదు. అది కొంచెం ఆయన చేంజ్ చేసుకొనుంటే బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'యష్మి'. సో, హౌస్‌లో ఒక మ్యాడ్ గర్ల్ అని చెప్పొచ్చు 'యష్మి' అనేది. ఏ పాయింట్‌లో ఎలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. అంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. మెయిన్‌లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇక్కడ కూడాను. ఆఫ్‌కోర్స్ ఆయన మాట్లాడగలుగుతున్నారు గానివ్వండి. బట్ ఇంకా తెలుగు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పాయింట్ ఇంకా బెటర్‌గా ప్లేస్ చేయగలిగేవాళ్ళు. నాకనిపించింది ఇది పర్సనల్‌గా. అండ్ తిను 'మణికంఠని' అండ్ 'నైనికాని' చేసింది. 'మణికంఠని' ఎందుకంటే 'మణికంఠ' తనని చేసాడు కాబట్టి తిరిగి చేసింది. సో, ఎవ్రి వీక్ నామినేట్ చేస్తాను. నన్ను హర్ట్ చేసావు అని అనిందనమాట. బట్ మారొచ్చు కదా! ఒపీనియన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మేబీ ఫ్రెండ్‌షిప్ ఇంకా కుదరొచ్చు. సో, అలాగా. ఈగో అనేది చాలా పీక్‌గా ఉంది ఈ అమ్మాయికి. నేను ఈ 2 వీక్స్‌లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈగో చాలా పీక్‌లో ఉంది. సో, ఎవరైనా ఎలాగుంది అంటే మీరు నాది తీసుకోకూడదు. బట్ నేనిది ఎంతైనా తీసుకుంటాను అన్న దాంట్లో ఉంది. ఇప్పుడు మనము ఈ గేమ్ చూస్తున్నాం గదా! లాస్ట్ 2 వీక్స్ నుంచి గూడాను క్లాన్స్ మధ్యలో. సో, తనైతే ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ తనది ఎవరైనా తీసుకుంటే మాత్రం ఓవర్ అగ్రెసివ్‌గా ఒక ఈగోయిస్టిక్ బిహేవియర్ చూపిస్తోంది తను. అది కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే బావుంటుంది యష్మిది. బట్ అది అందరూ రైజ్ చేస్తున్నారు. దాన్ని ప్రాపర్ వేలో పెట్టట్లేదు నాకనిపించింది.
అండ్ నైనికాని ఫైట్ చెయ్యట్లేదు నీ క్లాన్ గురించి అనేదైతే పాయింట్ ఔట్ చేసింది యష్మి. ఆఫ్‌కోర్స్ యెస్ దట్ ఈస్ ట్రూ. నైనిక గారు క్లాన్ చీఫ్ అయ్యుండి గూడా కొన్ని ప్లేసెస్‌లో తన స్టాండ్ తీసుకోవాల్సింది. తీసుకోకుండా లైట్‌గా వదిలేసి నేను డిస్కషన్‌లోకి రాను, నేను ఆర్గ్యుమెంట్స్ చెయ్యను అనేది కరెక్ట్ కాదు. ఆవిడ కొంచెము పీస్‌ఫుల్‌గా ఉండే మెంటాలిటీ లాగా ఉంది. బట్ వెన్ మనం చీఫ్ అయినప్పుడు మన టీమ్ బాధపడుతుందనుకున్నప్పుడు, మన టీమ్ ఫెయిల్ అవుతుందనుకున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి డెఫినైట్‌లీ ఆర్గ్యుమెంట్ చేయాలి. స్ట్రాంగ్ ఆహ్, ప్లేస్ అనేది తీసుకోవాల్సుంటుంది. అది నాకు కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి నైనిక. నైనిక గారు సోనియాని అండ్ ప్రేరణని ఇద్దరిని కూడా నామినేట్ చేశారు. సో, అవి కూడా పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమి కాదు వాళ్ళిద్దరి మధ్యలో కూడా సింపుల్‌గా చేశారు. సోనియా గారిది ఒక పెద్ద స్టోరీయే ఉంటది. లాస్ట్‌లో చెప్తాను నేను ఆవిడ గురించి. అండ్ నబీల్ నెక్స్ట్. నబీల్ వచ్చేసరికి యష్మిని అండ్ ప్రేరణ గారినైతే నామినేట్ చేశారు. సో, యష్మిని ఏంటి అంటే ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నావు నువ్వు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ తన టీమ్ ఎలా అయినా సరే విన్ అవ్వాలి. అది వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా గూడాను మేమే విన్ అవ్వాలి. పక్కన వాడు ఓడిపోతుంటే ఆ సంతోషం అసలు పీక్స్‌లో ఉంటుంది ఆవిడదైతే మాత్రం. అంటే ఒక హ్యుమానిటీ తక్కువగా కనిపిస్తోంది ఆవిడలో. మేబీ ఆ క్లాన్ చీఫ్ అవ్వడం వల్లనో మరెందుకో గాని కొంచెం ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో, నేనే విన్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవడెట్లా పోయినా నాకు పర్లేదు అన్న దాంట్లో ఉందావిడ. అండ్ నెక్స్ట్ ప్రేరణ అని సారీ సాక్స్ టాస్క్ ఉంది గదా! సో, దాంట్లో కొంచెం స్టాండ్ బై అయ్యుండి తన వర్డ్స్ మీద డెసిషన్ తీసుకొనుంటే బావుండేది అనేది యెస్ దట్ ఈస్ వెరీ ట్రూ. తను ఏంటంటే ఒకరు చెప్పిన మాట వినేసి మళ్ళీ తన డెసిషన్స్ మార్చుకోవడం అనేది ఆఫ్‌కోర్స్ అది డెఫినైట్‌లీ ఆ గేమ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు దాని మీదనే అందరూ గూడా ప్లే చేస్తారు. మధ్యలో రూల్ మార్చి నువ్వు ఔట్ అంటే అది కరెక్ట్ కాదు గదా! సో, గేమ్‌కే అది ప్రాబ్లమ్ అవుతుంది. దానివల్ల మెంబర్స్ కూడా ఇలాగే కోల్పోతూ ఉంటారు. వాళ్ళ ప్రైజ్ మనీని. ఇంకా ఏవైనా కూడా కోల్పోవచ్చు. ఇలా డెసిషన్స్ మార్చుకుంటూ ఉంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే నాగార్జున గారు కూడా చెప్పారు మనకి. సో, నామినేషన్స్ వాళ్ళిద్దరినైతే ఈ పాయింట్స్ మీద చేశారు. అండ్ నెక్స్ట్ పృథ్వీ. సీతాని అండ్ నైనిక గారిని చేశారు. పృథ్వీ ఆయన అసలేంటో ఆయన ఇంకొక మాలోకమనే చెప్పాలి. సోనియా, పృథ్వీ, నిఖిల్. ఆ సోనియా అయితే ఎప్పుడు చూడు నలుగురు అబ్బాయిలతోనే ఉంటది. నేను ఈ 2 వీక్స్ నుంచి చూసిందేంటంటే, నాకు ఒక్క షాట్‌లో గూడా ఒక అమ్మాయితో వెళ్లి కూర్చొని మాట్లాడింది ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు చూడు అబ్బాయిలతోనే ఉంటుంది. అండ్ ఆహ్, నెగెటివ్ ఇంప్రెషన్ అనేది పక్కన వాళ్ళ మీద క్రియేట్ చేస్తుంది వాళ్ళ మధ్యలో కూర్చొని. ఇది నేను అబ్జర్వ్ చేసింది. సో, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒకసారి మీరైతే కామెంట్ చేసేయండి. సో, ఇదేంటంటే క్లారిటీ లేదు. ఆయనకు కూడా ఇన్‌ఫాక్ట్ క్లారిటీ లేదు. యాంగర్ మీద నన్ను చేశారు అంటున్నాడే కానీ అతను యాంగర్ నాది తప్పుంది అని యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. ఏదో మనం డిఫెండ్ చేసుకోలేమన్న పాయింట్‌ని అన్న దాంతోనే చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయట్లేదు తనని. అండ్ పనులు కూడా బాగా తప్పించుకొని మీరది చెయ్యట్లేదు, మీరది చెయ్యట్లేదు ఎంతసేపు పాయింట్ ఔట్ చేయడానికి చూస్తున్నాడు గానీ, సో, వాళ్ళు చేయాలి అని రూల్ కూడా లేదక్కడ. ప్లేట్స్ విషయం అవ్వనివ్వండి. సో, వాళ్ళకిచ్చిందేంటి హౌస్ బావుండాలి. అంతేగాని నువ్వు తిన్నది, నువ్వు తాగింది వాళ్ళు తీయాలని ఎక్కడ లేదు. వాళ్ళకి అర్థమైన దాంట్లో వాళ్ళు చేస్తారు. నీకు అర్థమైన దాంట్లో నువ్వు చెయ్యి. అంతేగాని నువ్వు చేయలేదని వాళ్ళ మీద ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు మీ నాకర్థమైంది. ఈ పాయింట్‌లో అయితే నైనిక వాళ్ళదైతే ఎటువంటి తప్పు లేదు. పృథ్వీదే తప్పు. అండ్ సోనియా. సోనియా వచ్చేసరికి నైనికాని అండ్ యష్మిని చేసింది. సో, నైనికాని ఏంటి అంటే నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు నీ టీమ్ కోసం అన్నట్లు చేసింది. అండ్ యష్మిని వచ్చేసరికి నువ్వు పాజిటివ్‌గా లేదు. పాజిటివ్‌గా లేవు. ప్రతి దాంట్లో కూడాను నెగెటివిటీ ఎక్కువ కనిపిస్తోంది. నువ్వెక్కువ పక్కన వాళ్ళ మీద ఆహ్, వెళ్లి రుద్దండి. అంటే అది చెయ్యండి, ఇది చేయండి అన్నట్లుగా నెగటివిటీ క్రియేట్ చేస్తున్నావనైతే సోనియా చెప్పింది. అండ్ దానికి అపోజిట్‌లో యష్మి వచ్చేసరికి సోనియా గాని నువ్వెంతసేపు అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ మధ్యలోనే ఉంటున్నావు గానీ బయటికి రావట్లేదు గేమ్ బయటికి. వచ్చి ఇది చేయాలా, అది చేయాలని కూడా నీ అంతట నువ్వు అడగట్లేదు. ఎంతసేపు వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు అని కూడా పాయింట్ రైజ్ చేసింది. అబ్సల్యూట్‌లీ ట్రూ. వాళ్ళలోనే ఉంటుంది. బయటికి రావట్లేదు. నువ్వు చెప్తే ఏమైనా చేస్తాను గానీ నా అంతట నేను చెయ్యను అంటుందనమాట. బట్ ఫస్ట్ 2 వీక్స్‌లో ఏవైతే ఎవరైనా చెప్తేనే చేసిందావిడ. ఆవిడ పాటికి వచ్చేసింది గదా! అండ్ పాయింట్స్ ఎన్ని లేవు ఇక్కడ ఆడడానికైనా, చేయడానికైనా. బట్ ఆవిడైతే రాలేదు. సో, దీంట్లో వచ్చేసరికి కోర్స్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకున్నాయి సోనియాది. అండ్ యష్మికున్నాయి. సో, అంతటితో ఇదనమాట. అండ్ ఈ సోనియా గురించి నేను చెప్పాల్సిందేంటి అంటే, ఈవిడకి ప్లస్ పాయింట్ అయితే ఆవిడ ఫేస్. ఫేస్ చూడగానే గూడా ఈ మాట యాక్చువల్‌గా శేఖర్ భాష గారు చెప్పారు తను వెళ్ళే ముందు. తను చెప్పిన ప్రతి పాయింట్ గూడా ఒక అనలైజేషన్ చేసి మనిషి మీద కరెక్ట్‌గా చెప్పారు శేఖర్ భాష గారు. అండ్ సేమ్ అదే పాయింట్స్ ఈవిడకేంటంటే ప్లస్ పాయింట్ ఆవిడ ఫేస్. ఫేస్ చూడడానికి ఎంత కామ్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తుందో, మనిషి లోపల అంత నెగటివిటీ ఉంది సోనియా దాంట్లో.
అది ప్రతి టాస్క్‌లో అవ్వనివ్వండి, మనుషుల మీద బాగా కనిపిస్తోందది. ఆహ్, సో, ఎలా అంటే వర్డ్స్ క్లారిటీగా చెప్తోంది ప్రతీది గూడా. బట్ అంతే క్లారిటీగా పక్కన వాళ్ళని నొప్పిస్తోంది. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలనేస్తుంది పక్కన వాళ్ళు హర్ట్ అయ్యేలాగా. సో, ఎలాగా ఏంటి అనేది కూడా ఆలోచించట్లేదు. బట్ అనేయాలి నేను ముందు అన్న దాంట్లోనే ఉంది ఆవిడ. సో, ఇది అండి. ఈ వీక్ మొత్తానికైతే ఒక్క ఎపిసోడ్‌లోనే మొత్తం నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో, ఫైనల్‌గా అందరూ ఎక్సెప్ట్ నిఖిల్, సోనియా అండ్ నబీల్ తప్ప అందరూ కూడా నామినేట్ అయ్యున్నారు. యెస్. ఈ వీక్ చూద్దాం ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ముందుకెళ్తారో అనేది. సో, నెక్స్ట్ అయితే ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. సో, నా ఫస్ట్ నా ఎలిమినేషన్‌తో స్టార్ట్ చేశాను. ఎలా ఉందో నా రివ్యూ? మీరు కూడా నా పాయింట్స్‌కి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేదైతే ఒకసారి చెప్పండి. సో, నామినేషన్స్‌లో ఏంటంటే నువ్వు ఏ పాయింట్ చెప్పినా కానీ అది నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఆ నామినేషన్స్‌లోకి వెళ్ళాల్సిందే. అది ఎదుటివాడు స్ట్రాంగ్ పాయింట్ తీసుకుంటాడా? లేకపోతే సిల్లీ పాయింట్ తీసుకుంటాడా? అనేది మనం చెప్పలేము. అప్పటికప్పుడు నువ్వు చేసావు కాబట్టి నేను తిరిగి చేస్తున్నాను కూడా డెసిషన్స్ మార్చుకుంటూ ఉంటారు వాళ్ళు. సో, ఇలా అవుతూ ఉంటాయి నామినేషన్స్ అనేవి. సో, నామినేషన్స్‌లో నేనైతే అంత గట్టిగా తీసుకోననమాట. తీసుకోనంటే ఎలా చెప్పాలి? ఆహ్, ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ పాయింట్ పెట్టట్లేదు. ఇంకా బెటర్‌గా కూడా పెట్టొచ్చు. పెట్టట్లేదు బట్ ఎలా పెట్టినా గాని బయట వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు గాబట్టి చూద్దాం.